కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి చర్చించడానికి మేము సంసిద్ధం. అందులో సూపర్ 6 పథకాల గురించి కూడా చర్చిద్దాం. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీరు వెలగబెట్టిన నిర్వాకాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్తాం అని మంత్రి అచ్చెన్న అసెంబ్లీలో అన్నారు. 25 కాలంలో 9/11/2020 నాటికి మొత్తం 9.08 లక్షల మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డులు జారీ చేయడం అయింది. ఈ ప్రశ్నకు సమాధానం 1443.58 పంట రుణాలు మరి పంపిణీ చేయడం అయింది. లక్ష్మణరావు అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో సాగు చేసేది ప్రధానంగా కౌలు రైతుల అధ్యక్ష. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో అయితే 80%, మెట్ట ప్రాంతాల్లో అయితే 70% కౌలు రైతులే ఉన్నారు అధ్యక్ష. నా దృష్టిలో కౌలు రైతుల సమస్య కేవలం రైతు సమస్య కాదు అధ్యక్ష, అదొక సామాజిక సమస్య కూడా. కారణం ఏంటంటే కౌలు రైతులుగా ఉన్న వాళ్ళు 90% బీసీలు, ఎస్సీలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి 2 విషయాలు తెస్తున్నారు అధ్యక్ష. వారు 16 లక్షలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవంగా మా కౌలు రైతు సంఘాల అంచనా ప్రకారం అయితే 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ మీ ద్వారా వారి దృష్టికి 2 విషయాలు తెస్తున్నారు అధ్యక్ష. మొదటిది, కౌలు రైతులు రుణం పొందాలంటే భూ యజమాని సంతకం ఉండాలని 2019 చట్టంలో పెట్టారు అధ్యక్ష. వాస్తవంగా 2011 చట్టం రద్దు చేసి 2019 చట్టం చేశారు అధ్యక్ష. దానివల్ల రుణ అర్హత కార్డులు చాలా మంది పొందలేని పరిస్థితి. నా ప్రశ్న ఏంటంటే, ఒకటి, ఆ నిబంధన తొలగిస్తారా? రెండోది చాలా ముఖ్యమైనది అధ్యక్ష, రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష, కౌలు రైతు బ్యాంక్కి వెళ్ళేసరికి ఆ బ్యాంకులో ఆల్రెడీ భూ యజమాని పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరుతో అయిందో ఆ భూ యజమాని రుణం తీసేసుకుంటున్నాడు. కౌలు రైతు కార్డులు పొందిన వాళ్ళు 80% రుణాలు రావట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నా సూచన అనండి, ప్రశ్న అనుకోనివ్వండి. దీనికి ఒక సూచన, సొల్యూషన్ ఏంటంటే, భూమి మీద భూ యజమానికి సంతకం రుణం ఇచ్చి పంట మీద కౌలు రైతుకి రుణం ఇచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఆ మేరకు బ్యాంకర్లతో మాట్లాడే అవకాశం ఉందా? ఈ 2 అంశాలు మంత్రి గారు క్లారిఫై చేయాలని కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడు ఈ కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క గుర్తింపు కార్డులు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వడం కోసం నూతన చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా వ్యవసాయ అధికారులు ఇచ్చి రాబోయే చట్టం ఇట్లా ఉంటుందని చెప్పారు సార్. సరే, ఆ రకంగా వస్తే ఆ నూతన చట్టం ప్రకారంగా కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చేటట్లుగా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఓకే, ఆ రకంగా ఆ మేరకు వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, కౌలు రైతులు అన్నప్పుడు ఈ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తించే విధంగా ఒక చట్టం చేశారు అధ్యక్ష. ఓసీ కౌలు రైతులు కూడా చాలామంది చేస్తున్నారు. వ్యవసాయం చేసే దగ్గర ఆ కౌలు రైతులకి కులం కేటగిరీ పెట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం ఏం న్యాయం అని చెప్పి మేము డిఆర్సీ సమావేశంలో చాలా చోట్ల చెప్పాము. కానీ చట్టం అట్లా ఉందని చెప్పారు. అందువల్ల నూతన చట్టంలో ఈ సవరణ కూడా ఉండాలి. ఆ కౌలు రైతు ఎవరైనా ఆ కులాన్ని బట్టి కాకుండా కౌలు రైతుకి ఆ గుర్తింపు కార్డులు ఉండాలి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వర్తించేటట్లుగా చూడాలి. అది మంత్రి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో 90% మంది వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. వారి పట్ల మనందరం సానుకూలంగా ఉండాలి. వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది అధ్యక్ష. 2011లో ఒక చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష. 11లో ఆ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా 2016 వరకు ఆ చట్టం అమలు చేయలేదు అధ్యక్ష. 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చట్టం అమలు చేశాం. ఆ చట్టంలో స్పష్టంగా ఏముందంటే, ఎవరైతే కౌలు రైతులు ఈ కార్డుల గురించి అప్లై చేసుకుంటారో వ్యవసాయ శాఖ అధికారులు విఆర్ఓ గ్రామ సభలకు వెళ్ళి ఒకసారి చదివి ఇమీడియట్గా కార్డులు ఇచ్చే సిస్టమ్ ఆ చట్టంలో ఉండేది అధ్యక్ష. ఎప్పుడైతే ఆ చట్టం తీసుకొచ్చామో
5 ఇయర్స్లో 41,95,000 కార్డులు ఆ 5 ఇయర్స్ స్పీడ్లో ఇచ్చాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు, వాళ్ళకి 9,681 కోట్లు పంట రుణాలు ఆ రోజు ఇచ్చాం అధ్యక్ష. 2019లో ఎందుకు మళ్ళీ ఆలోచన వచ్చిందో తెలియదు, ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, చట్టాన్ని మార్పు చేశారు. ఒకవేళ చట్టాన్ని మార్పు చేయొచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ ఒక చట్టాన్ని మార్పు చేసేటప్పుడు ఇంకా బెనిఫిట్స్ ఉండాలి ఆ చట్టంలో. కానీ ఆ చట్టంలో ఏం చేశారు, ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనరు సంతకం పెడితే తప్ప కౌలుదారులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మందికి భయం ఉంటుంది, నీదేదో సంతకం పెడితే ఈ భూమాలకు వెళ్ళిపోద్దేమో,